అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించిన టికెట్లో మాత్రం ఎంతో ఉత్కంఠత నెలకొని ఉండేది. అయితే ఆ ఉత్కంఠతకు తెరలేపే విధంగా ఒక సామాన్యుడికి టికెట్ ఇచ్చి ఆ సాధికారత అనేది నిరూపించింది తెలుగుదేశం పార్టీ. అందులో భాగంగానే కిష్టపేటకు చెందినటువంటి గొండు శంకర్కి ఎమ్మెల్యే టికెట్ని ఖరారు చేసి తెలుగుదేశం చాటుకుంది. అందులో భాగంగానే గ్రామస్థాయి రాజకీయాలు చేసుకుంటూ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఆయన రాజకీయంలో ముందుకు కొనసాగారు. అందులో భాగంగానే ఆయన యాక్టివిటీస్ చూసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్లు ఆయనకు టికెట్ ఖరారు చేశారు. అయితే ఈ టికెట్ ఖరారు చేసిన నాటి నుండి కూడాను ప్రచార భాగంలో కుటుంబ సభ్యులందరూ కూడాను ఆయన విజయంలో ఒక భాగంగా వాళ్ళు కూడాను ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ నేడు ఉపాధి కూలీ పనులు చేస్తున్నటువంటి అంపోల్ జంక్షన్లో మాత్రం ఉపాధి కూలీలను కలిసేందుకు వచ్చారు. అయితే అందులో భాగంగా అసలు గొండు శంకర్ సతీమణి గొండు స్వాతి ఎలా ఫీల్ అవుతున్నారు, ఇంతమంది సామాన్యుల మధ్యన మీరు కూడా ఒక సామాన్య కుటుంబం నుంచి రావడం జరిగింది, ఈ సామాన్యుల మధ్యన ఈ సామాన్యులకు మీరు నెక్స్ట్ చేయబోయేది ఏంటి, సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి మీరు వీరికి అభివృద్ధి కోసం ఏ దిశగా అడుగులు వేయనున్నారు? సామాన్య కుటుంబంలో రావడం వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలుసు. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలియడం వల్ల వాళ్ళకి ఏంటేంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మేము తీర్చగలము అనే ఉద్దేశంతో వీళ్ళకి కలవడం జరిగింది. మన రాష్ట్రం ఎంత వెనక పడిపోయిందో వాళ్ళకి వివరించడం జరిగింది. వాళ్ళకి తెలుసు 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఎంత వర్క్ చేశారో, అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చి మనకి ఎంత పని చేశారో మరి మనం చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరికి, ప్రతి మహిళకి ఏంటి ఎవరికైనా తెలుస్తుంది. ఏ రోడ్స్ కానీ, వాటర్ స్కీమ్స్ కానీ, పొలాలకి నీరు వచ్చే కలుపు తీయడం కానీ అవి ఏమీ జరగలేదు. అవన్నీ వాళ్ళకి తెలుసు. అందుకు చంద్రబాబు నాయుడు గారు వస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వాళ్ళకి తెలియపరచడం జరిగింది. వాళ్ళు నాకంటే ముందుగానే చాలా స్పందించి మా గ్రామంలో ఏ పని జరగలేదమ్మా, చంద్రబాబు నాయుడు గారు రావాలి, వచ్చి మళ్ళీ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నాకంటే ముందుగా కుతూహలంతో ఉన్నారు వాళ్ళు. నాకు చాలా ఆనందంగా ఉంది. చూసుకున్నట్లయితే గనక గొండు శంకర్ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో అతను చాలా బలమైన వ్యక్తి, ఆర్థికంగా కూడా చాలా బలమైన వ్యక్తి. కానీ గొండు శంకర్ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు. ఆయనకి దీటైన అభ్యర్థి అవునా కాదా అని ఒక ఆలోచనని ప్రజల్లో క్రియేట్ చేయడం జరిగింది. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? గొండు శంకర్ సామాన్య వ్యక్తి అయినా అతను వర్క్లోని ఎదుట అతన్ని దాటిపోయే టైపు. ఏ అర్ధరాత్రి అయినా తలుపు కొడితే నేనున్నాను అని ప్రజల్లోకి వెళ్ళే, ఏ ప్రాబ్లం అని చెప్పితే అది తీరే వరకు నిద్ర పట్టని వ్యక్తి. ఎంత ధనమున్నా, ఎంత బలమున్నా ఇవన్నిటికీ సరిపోదు అని నేను అనుకుంటున్నాను. అతనికి కంటే ఎక్కువైన దీటైన వ్యక్తి అని నేను అనుకుంటున్నాను. గొండు శంకర్ సతీమణిగా ఆయనలో మీకు నచ్చినది, ప్రజల పట్ల ఆయన ఎటువంటి భావంతో ఉంటారు? అతను ఫ్యామిలీని అవన్నీ పక్కన పెట్టేస్తారండి. 24 గంటలు ప్రజలు 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 అంతే. అదే నాకు నచ్చుతుంది, అలవాటు అయిపోయింది కూడా. కానీ టికెట్ ఖరారు చేసే విషయంలో మాత్రం చాలా ఆలస్యం అయ్యింది. వీరిక అనే ఒక డైలమాలో ఉండటం వల్ల అప్పుడు ఆయన ఎలా ఫీల్ అయ్యారు? అతను చెప్పారండి, వాళ్ళకి ఇచ్చినా నేను వాళ్ళ వెనక చేస్తాను, పార్టీ ఎవరికి ఇస్తే వాళ్ళని నేను గౌరవిస్తాను, నాకు పార్టీ ముఖ్యం అని చెప్పారండి. ప్రెసిడెంట్, ఇప్పుడు మీరు ఈ ప్రచార కార్యక్రమాల్లోని ఎన్ని గ్రామాలు చూసారో కానీ ఈ ప్రతి ఒక్క గ్రామంలోని మిమ్మల్ని కలిసివేసిన అంశం ఏదైనా మీకు కంటపడిందా? ప్రస్తుతానికి చాలా మంది వాటర్ ప్రాబ్లమ్స్తో మాకు సమ్మర్ వచ్చింది, నీరు దొరకట్లేదమ్మా, అసలు నీరు వేయట్లేదు అని చాలా ఇబ్బందులు. మనకు ముఖ్యంగా ఏంటంటే నీరు ఉండాలి. పడుకొని లెగిసిన వెంటనే మనకి ఏం అవసరం, వాటర్ అవసరం. తాగడానికి నీరు లేక చాలా బలరాంపురం అనుకుంటా వెళ్ళాను, అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాకు చాలా బాధ అనిపించిందండి. ఒక్కరోజు మోటార్ పోతేనే అయ్యో అన్నట్టు ఉంటుంది. అలాంటిది వాళ్ళు ఇయర్ అంతా వాటర్ ప్రాబ్లంతో ఫీల్ అవుతుంటే నాకు చాలా కష్టం అనిపించింది. మేము గెలిచిన వెంటనే అతను వైఫ్గా నేను హామీ ఇచ్చి వచ్చాను, తప్పకుండా మీకు వాటర్ ట్యాంక్ కట్టించి వాటర్ తెప్పిస్తాను అని చెప్పి. ఇలా ఈ కూలీలందరి మధ్యన మీరు కూర్చొని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. వీరిలో మీకు ఎవరైనా వచ్చి మాకు ఈ సమస్య ఉందమ్మా, ఈ సమస్యను దూరం చేయండి అని ఎవరైనా చెప్పుకోవడం జరిగిందంటే ప్రస్తుతం ఈ ప్రభుత్వం కానీ ఇంతకు ముందున్న ప్రభుత్వాలు ఏమైనా కానీ నెరవేర్చలేని కోరికలు ఏమైనా మీతో చెప్పడం జరిగిందా?
ఆల్రెడీ వాళ్ళకి అన్నీ తెలుసండి, ఏం నెరవేరాయో ఏం నెరవేరలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే వాళ్ళవన్నీ తీరుతాయనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళు చెప్పడం ఎప్పుడు వస్తారా చంద్రబాబు నాయుడు, మా కష్టాలు ఎప్పుడు తీరుతాయా అని చూస్తూ ఉన్నారండి. మరి వీరి మధ్యలోకి గొండు శంకర్ గారి సింబల్ ఏదైతే ఉందో ఆ సింబల్ని మీరు సక్సెస్ఫుల్గా ఎలా తీసుకుని వెళ్తున్నారు? వాళ్ళకి ముందే తెలుసండి, వాళ్ళే చెప్తున్నారు సైకిల్ గుర్తు అని. ఇంకా నేను చెప్పక ముందే వాళ్ళు చెప్తున్నారండి. ఇంకా మరి నేను తీసుకొని వెళ్ళడానికంటే ముందే వెళ్ళిపోయింది. మరి ఈ నియోజకవర్గం ప్రజలకి మీడియా తరపున మీరేం చెప్పదలుచుకుంటున్నారు? దయుంచి మన రాష్ట్రం బాగోవాలి, మళ్ళీ మొదటి స్థానంలో ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. అతను రావాలంటే గొండు శంకర్ గారికి, రామ్మోహన్ నాయుడు గారికి సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాను. చూసుకున్నట్లయితే కనుక నియోజకవర్గంలోని ప్రతి చోట కూడాను ప్రచార కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటూ ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి లో వెల్త్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడాను దూరం చేసే దిశగా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఎక్కడ ఏం వెలితి ఉంది అనే ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని ఆ యొక్క సందర్భానికి అనుసారంగా వారికి మాట ఇస్తూ మా ప్రభుత్వం కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా వారి కోరికలు నెరవేరుస్తాము. అలాగే నీటి సమస్య ఏదైతే ఉందో ఆ నీటి సమస్యను దూరం చేస్తాము. బలరాంపురం పర్టికులర్గా బలరాంపురంలోని నీటి సమస్య ఏదైతే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యను అయితే ఖచ్చితంగా వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి మరి అక్కడ సమస్యను దూరం చేస్తాం. అలాగే ఈ నియోజకవర్గంలోని గొండు శంకర్ మాత్రం అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆవిడ ప్రతి ఒక్కరిని కూడాను అడుగుతూ, అలాగే రామ్మోహన్ నాయుడిని కూడా గెలిపిస్తూ రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కనుక వచ్చినట్లయితే కనుక సామాన్యులు ప్రతి ఒక్కరు కూడాను సాధికారత అనేది లభిస్తుందని అయితే మాత్రం స్పష్టం చేస్తున్నారు. అంపోల్ జంక్షన్ నుంచి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో